గజ్వేల్ మా ఇలాఖా చూపిస్తాం మా తడాఖా అని అంటోంది బీఆర్ఎస్ పార్టీ. మున్సిపాలిటీలో మళ్లీ పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు గులాబీ తోటలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామంటోంది హస్తం పార్టీ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నది గజ్వేల్ నుంచే కావడంతో అధికార పార్టీ ఈ మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బీజేపీ కూడా గజ్వేల్లో తన బలం పెంచుకోవాలని తహతహలాడుతోంది. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రచారాన్ని ఓ రేంజ్లో హోరెత్తిస్తున్నాయి. కాలికి బలపం పట్టుకుని తిరుగుతున్నారు ప్రధాన పార్టీల నేతలు. ఈ మున్సిపాలిటీలో మొత్తంగా 20 వార్డులుంటే అన్ని పార్టీలు బరిలోకి దిగాయి. గజ్వేల్ మున్సిపాలిటీని తిరిగి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. సీనియర్ నేత హరీష్ రావు మున్సిపాలిటీలోనే తిష్టవేసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గజ్వేల్కి కేసీఆరే శ్రీరామరక్ష అన్న హరీష్ రావు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. గజ్వేల్ కు రైలు తెచ్చింది ఎవరు? గజ్వేల్ కు ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది ఎవరు? గజ్వేల్ కు 250 పడకల దవాఖానా తెచ్చింది ఎవరు? వీళ్ళని గెలిపిస్తే 5 ఏళ్ళు ఉంటారు. 5 ఏళ్ళు మీ సేవలో ఉంటారు. 2 ఏళ్ళు అయినాక మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మరి అవతల 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారా ఉండరా? కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్ మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, గజ్వేల్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయంటున్నారు హస్తం పార్టీ నేతలు. బీజేపీ కూడా గజ్వేల్లో బలం పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మున్సిపాలిటీలో ప్రచారం చేస్తున్నారు. స్థానిక సమస్యల్ని ప్రస్తావిస్తూ కేంద్ర పథకాల్ని వివరిస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి 3 పార్టీలు. గజ్వేల్, తూప్రాన్ లో ఓటర్లని ఆకట్టుకునేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఓటర్లు ఏ పార్టీని గద్దెనెక్కిస్తారో చూడాలి మరి.